అటుకులు బొబ్బాస్కాయతోటి ఈరోజు పునుకులు చేసుకుందాం. అటుకులు 2 గుప్పులు ముందు పౌడర్ కొట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2 గుప్పులు బొబ్బాస్కాయ తురుము వేసుకుని, తరువాత కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుని, ఒక గుప్పుడు క్యాబేజీ ముక్కలు వేసి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేసేసి కాస్త నీళ్ళు పోసి ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఉండల కింద గట్టిగా కలుపుకుంటే లోపల మెత్తగా బయట క్రిస్పీగా వస్తాయి. బాబోయ్ ఏటి బొబ్బాస్కాయ పునుకులా అని మాత్రం అనకండి. బొబ్బాస్కాయ కూరేసి ఇలా చేసి చూడండి పునుకులు, మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగుంటాయి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో. ఎప్పుడూ రుచి చూడనటువంటిది డిఫరెంట్ టేస్ట్. ఇలా చేసి చూడండి. మా ఇంట్లో అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా నచ్చుతాయండి. అంత బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. బొబ్బాస్కాయ అటుకులు పునుకులు ట్రై చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత బాగుందో, గుల్లగుల్లగా మెత్తగాను, పైన క్రిస్పీగా ఉంటాయి.